ఈటెల రాజేందర్ అంటే టీఆర్ఎస్ పార్టీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈటెల రాజేందర్ చెప్పినామంటే కేసీఆర్కి చెప్పినట్టే, ఈటెల రాజేందర్ కేసీఆర్తో మాట్లాడతాడని చెప్పి చాలామంది అనుకొని ఉంటుండే. కానీ ఎందుకో ఈటెల రాజేందర్ని సడన్గా కరోనా తర్వాత పార్టీ నుండి తీసేసినారు. ఎందుకు తీసేసినారు అనేది క్వశ్చన్ మార్క్. ఈటెలకు సంబంధించిన మంత్రి పదవిని తొలగించారు. ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందరే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, అలాగే తను గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద రాజీనామా లెటర్ కొట్టి ఈటెల బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ నుండి హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసిండు. ఈటెలను ఓడగొట్టడానికి కేసీఆర్ రంగంలోకి దిగిండు, కేటీఆర్ రంగంలోకి దిగిండు, హరీష్ రావు రంగంలోకి దిగిండు. రకరకాల ప్రయత్నాలు చేసిన ఈటెలను ఓడగొట్టడానికి. కానీ ఈటెల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేసినా కూడా ఆయన గెలిచిండు. ఈటెల రాజేందర్కి గొప్ప చరిష్మా ఉంటుండే, ఈటెల రాజేందర్కి అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుండే. ఇప్పటికీ లేదా అంటే ఇప్పటికి ఉంది, కానీ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే హుజరాబాద్ నుండి బయటికి రావడం, మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడం కొంత తగ్గింది అనుకోవచ్చు. కానీ హైదరాబాద్లో మైలేజ్ మళ్ళీ పెరిగింది ఈటెలకు. మళ్ళీ హుజరాబాద్ నుండి 2023 ఎన్నికలలో ఈటెల 2 సార్లు పోటీ చేసిండు. ఒకటి కేసీఆర్ మీద పోటీ చేసిండు, ఇంకొకటి హుజరాబాద్లో పోటీ చేసిండు. 2 చోట్ల ఈటెల ఓడిపోయిండు. ఆ తర్వాత మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేసిండు. పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అక్కడ నుండి ఈటెల గెలిచిండు. ఇప్పుడు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉండడానికి ఇష్టం లేడు అనేది వినబడుతున్న చర్చ. అసలు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈటెలను టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి ఎందుకు తీసేసిరు? ఇది మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే రియాలిటీ.